Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 487 points fall అయ్యి 50,792 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 144 పాయింట్స్ ఫాల్ అయ్యి 15,031 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ మార్కెట్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. సో ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన తర్వాత వెళ్ళిన హై నుంచి వచ్చిన ఫాల్ ని గమనిస్తే నిఫ్టీ 380 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 1300 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయింది. లాస్ట్ 4 ఫ్రైడేస్ నుంచి మనం డేటాను గమనిస్తే మార్చి 5th కానీ ఫిబ్రవరి 26th, ఫిబ్రవరి 19th, ఫిబ్రవరి 12 లాస్ట్ 4 ఫ్రైడేస్ లో నిఫ్టీ ఎన్ని పాయింట్స్ డౌన్ అయిందన్న డేటా మనకి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నియోజన్ కెమికల్స్ ప్రెసెంట్ వీళ్ళు చేస్తున్న బిజినెస్ కాదు, ఫ్యూచర్ లో వీళ్ళు ఏ సెగ్మెంట్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారని మేనేజ్మెంట్ చెప్తున్నది కూడా కొంత గ్రోత్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో నా సజెషన్, ఇఫ్ మీకు ఫ్రీ టైం ఉంటే ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫైనాన్షియల్స్ ని గమనించండి అండ్ మీకు దాంట్లో కనిపించిన నెగిటివ్స్ ని మాత్రమే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కమింగ్ డేస్ లో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. బట్ ముందుగా మీకు కూడా నేమ్ ని మెన్షన్ చేస్తే మీరు కూడా కొంత డేటాను తెలుసుకొని ఉంటారని మాత్రమే నేమ్ ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేయమని కాదు, వాచ్ లిస్ట్ లో యాడ్ చేయండి, స్టడీ చేయండి, మీకున్న నెగిటివ్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టెస్లా వాళ్ళు ఇండియాలో కార్స్ ని తయారు చేస్తారని మనకు ఒక అప్డేట్ ఉంది కదా. సో వీళ్ళు తయారు చేసే కార్స్ ఒకవేళ ఇండియాలో తిరగాలనుకున్నా దానికి ఛార్జింగ్ స్టేషన్స్ కావాలి కదా. దాని రిలేటెడ్ గా వీళ్ళు టాటా పవర్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారని మొదట మనకు అప్డేట్ వచ్చింది. దాని తర్వాత జస్ట్ డిస్కషన్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఫైనల్ గా ఒక కన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఒప్పందం అయితే కుదరలేదు, బట్ డిస్కషన్స్ జరుగుతున్నాయని అలాగా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇలా వచ్చిన అప్డేట్ తో స్టాక్ ప్రైస్ నియర్లీ 6% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. ఇది నేను 9:35 అరౌండ్ మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. మార్చి 2nd ట్విట్టర్లోను ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా కొన్ని స్టాక్స్ ని మెన్షన్ చేస్తూ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అని, టాటా పవర్, టాటా మోటార్స్, మిసెస్ బెక్టర్స్ ఫుడ్ అని వాచ్ లిస్ట్ 2 స్టాక్స్ లో మెన్షన్ చేశాను. అండ్ సేమ్ డేటానే టాప్ 10 స్టాక్స్ లిస్ట్ మై పోర్ట్ఫోలియో స్టాక్స్ అని టాటా పవర్ నేమ్ కూడా మెన్షన్ చేశాను. అక్కడ నేను చెప్పాలనుకుంది, ఈవెన్ ఇప్పుడు కూడా చెప్తున్నది, ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ ఇండియాలో సక్సెస్ అయితే మీన్స్ ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బయట ఎక్కువగా తిరుగుతుంటే వాటికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. సో ఆ సెగ్మెంట్ లో మనం కొంత సేఫ్ గా ప్లే చేస్తూ ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ కాకపోయినా ఇతర ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లో కూడా వర్క్ చేస్తూ కంపెనీ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ చేంజెస్ టాటా పవర్ రిలేటెడ్ గా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి టాటా పవర్ స్టాక్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాజ్ రతన్ గ్లోబల్ వైర్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రాడేలో ట్విట్టర్ లో మనకు ఒక అప్డేట్ వచ్చింది. ప్రమోటర్స్ 0.47% వాటా దగ్గరగా కొన్నారని. సో వాళ్ళు ఎప్పుడు కొన్నారు? స్టాక్ 52 వీక్స్ హైయెస్ట్ దగ్గర ఉంటున్నప్పుడు కొన్నారు. అండ్ ఈవెన్ స్టాక్ 52 వీక్స్ లోయెస్ట్ దగ్గరగా ఫాలో అయిపోయినప్పుడు కూడా ఆ కంపెనీలో వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించారు. అండ్ ఈవెన్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రిజల్ట్స్ కూడా కొంత బెటర్ గానే పోస్ట్ చేస్తున్నారు. ఈ డేటాను చెక్ చేసిన తర్వాత అసలు వీళ్ళు ఏం బిజినెస్ ని చేస్తున్నారని గమనిస్తే టైర్ రిలేటెడ్ గా బీడ్ వైర్స్ ని తయారు చేస్తున్నారు అనమాట. టైర్ లో మనకి ఇలా మెటల్ వైర్స్ ఉంటాయి. సో దీన్ని బీడ్ వైర్స్ అంటారు. సో వీటిల్ని ఈ రాజ్ రతన్ గ్లోబల్ వైర్ వాళ్ళు తయారు చేస్తుంటారు. ఇందులో వాళ్ళు మార్కెట్ లీడర్, నియర్లీ 45% దగ్గరగా వాళ్ళకి మార్కెట్ షేర్ ఉంది. ప్రమోటర్స్ వాటాను కొంటున్నారనేసరికి స్టాక్ ప్రైస్ నియర్లీ 13% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. ప్రీవియస్ గా కూడా కొన్నారు, ఈవెన్ కాన్స్టెంట్ గా కూడా కంపెనీలో ప్రమోటర్స్ వాటాను పెంచుకుంటున్నారు. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. ఏ స్టాక్స్ లో లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి రీటైలర్స్ వాళ్ళ వాటాన్ని పెంచుకుంటున్నారు అండ్ అలాగే ఆ స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంత రిటర్న్ ని జనరేట్ చేశాయన్న డేటా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. నెక్స్ట్ జఫ్రీస్ వాళ్ళు లార్జ్ క్యాప్స్ కాదు, కమింగ్ డేస్ లో మిడ్ క్యాప్స్ అలాగే స్మాల్ క్యాప్స్ ఎక్కువగా పెరగబోతున్నాయి. అండ్ వచ్చిన ప్రతి ఫాల్ తర్వాత కూడా లార్జ్ క్యాప్స్ కంటే కూడా మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ర్యాలీ అవుతుంటాయి. అండ్ ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్న యావరేజ్ తో కంపేర్ చేస్తే, ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ అనేటివి యావరేజ్ కంటే బిలోలో ఉన్నాయి. కాబట్టి FY22, FY23 కూడా లార్జ్ క్యాప్స్ కంటే మిడ్ క్యాప్స్ లోనే ఎక్కువగా ర్యాలీ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అలా ర్యాలీ ఉంటుందని చెప్తూ టాప్ 14 మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ స్టాక్స్ నేమ్స్ ని గమనిద్దాం. క్రాంప్టన్ గ్రీవ్స్, బ్లూ స్టార్, KEI ఇండస్ట్రీస్, సుప్రీం ఇండస్ట్రీస్, కజారియా సిరామిక్స్, రామ్కో సిమెంట్స్, ఓబ్రాయ్ రియాలిటీ, శోభా డెవలపర్స్, ఫార్మా సెగ్మెంట్ నుంచి ఇప్కా, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇమామి, భారత్ ఫోర్జ్, మహానగర్ గ్యాస్, న్యూజన్ సాఫ్ట్వేర్. ఫ్యూచర్ లో వీటి గ్రోత్ ని డ్రైవ్ చేయగలిగే ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతూ ఈ 14 నేమ్స్ అయితే వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ IPOs గురించి మాట్లాడుకోవాలి. చాలా IPOs మార్కెట్లోకి వస్తున్నాయి. అవి ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి అండ్ వాటి రిలేటెడ్గా ప్రైస్ బ్యాండ్ ఎంత, మినిమం మన దగ్గర ఒక లాట్ అప్లై చేయాలంటే ఎంత డబ్బులు ఉండాలి అండ్ ఈవెన్ రీటైల్ కోటా మీన్స్ మనకు ఎంత రిజర్వేషన్ కల్పించారు అనే డేటా మీకు ఇమేజ్లో అయితే కనిపిస్తుంది. ఇమేజ్ మన టెలిగ్రామ్లో మార్నింగ్ 11:36 అరౌండ్ అప్డేట్ చేశాను. ఈ IPOs ఒక గ్రే మార్కెట్ ప్రీమియం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంటార్ టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 85% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. ఈజ్ మై ట్రిప్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 71% గాను అండ్ అనుపమ్ రసాయన్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 25% గాను, లక్ష్మీ ఆర్గానిక్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం నియర్లీ 60% అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 10%
అండ్ నజారా టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 60% గా రన్ అవుతుంది. అనుపమ్ రసాయన్ ఒక నెంబర్స్ మాట్లాడితే రీటైల్ సెక్షన్ లో 2.5 టైమ్స్ గా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అండ్ ఓవరాల్ ఐపీఓ 1.3 టైమ్స్ దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. నెక్స్ట్ సిపిఐ డేటా రిలీజ్ అయింది. సిపిఐ డేటా 5.03% గా నమోదవడం జరిగింది. బట్ ఇది స్టిల్ ఆర్బీఐ రేంజ్లోనే ఉంది కాబట్టి మీన్స్ 2 నుంచి 6 లోపే ఉంది కాబట్టి సిపిఐ డేటా రిలేటెడ్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకి మార్కెట్ మీద ఉండదు. ఇది జనవరికి సంబంధించిన ఐఐపి డేటా అండ్ ఇందాక మాట్లాడుకున్న సిపిఐ డేటా ఫిబ్రవరి మంత్ది. సో జనవరి నెలలో ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ప్రొడక్షన్ ఎలా ఉందని మనకి డేటా చూపిస్తుంది. సో అది 0.8% దగ్గరగా గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 1.6% దగ్గరగా డీ గ్రోత్ జనవరి నెలకు సంబంధించి ఐఐపి డేటా ద్వారా రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డివిడెండ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా కంపెనీస్ డివిడెండ్స్ అయితే ప్రకటించాయి, చాలా ఇంట్రెస్టింగ్ డివిడెండ్స్. భారత్ డైనమిక్స్ వాళ్ళు ₹6.70 పర్ షేర్ అయితే డివిడెండ్ ని ప్రకటించారు. నెక్స్ట్ రామ్కో సిమెంట్స్ వాళ్ళు ₹3 పర్ షేర్ డివిడెండ్ ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ఎండిసి వాళ్ళు పర్ షేర్ ₹7.76 డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ఎన్ఎండిసి వాళ్ళు ప్రకటించిన డివిడెండ్ రిలేటెడ్ గా రికార్డెడ్ 23 మార్చ్. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి సంబంధించిన అపోలో ఫార్మసీలో వాటాను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ట్విట్టర్లో మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. దాని తర్వాత మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. బట్ ఇలా అమెజాన్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేసరికి అపోలో ఫార్మసీలో వాటాని హోల్డ్ చేస్తున్న అపోలో హాస్పిటల్స్ ఒక స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అవ్వడం జరిగింది. అలాగే రైల్వేస్ రిలేటెడ్ గా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక పాజిటివ్ అప్డేట్ వస్తుందని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా అది కన్ఫర్మ్ అయింది. రైల్వేస్ వాళ్ళు కూడా అఫీషియల్ గా అప్డేట్ చేశారని కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అయితే పబ్లిష్ చేశాయి. బట్ దాన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫేక్ న్యూస్ అని ఇంకా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అలాంటి డిసిషన్ తీసుకోలేదని అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా ఇప్పుడు వస్తున్న అప్డేట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏ డిసిషన్ అయితే తీసుకుంటే పాజిటివ్ గా ఉంటుందో ఈ ల్యాండ్ లీజింగ్ ఫీ పాలసీ ఏదైతే ఉందో అది ఫైనలైజ్ అయిందని, అది క్యాబినెట్ అప్రూవల్ పొందబోతుందని రైల్వే మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు అప్డేట్ చేయడం జరిగింది. బట్ ఇది యాక్చువల్ గా ఇచ్చేశారు, ఫైనలైజ్ అయిపోయిందని అప్డేట్స్ తో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో స్టాక్ ప్రైస్ లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ అయితే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కనిపించడం జరిగింది. గ్లోబల్ గా కానీ ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని సెగ్మెంట్స్ లో లాక్ డౌన్స్ కూడా విధిస్తున్నారు. బట్ అంతకు ముందు లాక్డౌన్స్ లా కాకుండా కొన్ని సర్టన్ ఏరియాస్ లోని లాక్డౌన్స్ ని కూడా విధిస్తున్నారు. వీటి రిలేటెడ్ గా మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ వీటిని షట్ డౌన్ చేసినట్లయితే అది పీవీఆర్ ఐనాక్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ పూణే రిలేటెడ్ గా మాల్ సినిమా హాల్స్ షట్ డౌన్ చేస్తున్నారని అప్డేట్ రావడంతో మార్కెట్ నెగిటివ్ గా ఉంది. అండ్ ఈవెన్ ఇలాంటి నెగిటివ్ అప్డేట్స్ తో కూడా స్టాక్ ప్రైసెస్ రెండు కూడా ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఇండియా ట్యాక్స్ సేవర్ ఫండ్ వాళ్ళు ఇప్పటి వరకు లేని స్టాక్ డాబర్ ఇండియా అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేశారంటున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ లైక్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంసీఎక్స్ ఇండియా, క్రాంప్టన్ గ్రూప్స్ వీటి రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న వాటాన్ని పెంచారంటున్నారు. అండ్ ప్రీవియస్ గా సిప్లా, పిఎన్జీ హెల్త్, ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అరబిందో ఫార్మా, సోలార్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఉన్న వాటాన్ని తగ్గించారంటున్నారు. అండ్ కంప్లీట్ గా వీటిల్లో నుంచి ఎగ్జిట్ అయ్యారంటున్నారు. లైక్ ఇండిగో, టాటా మోటార్స్, అలాగే గుజరాత్ పోర్ట్ వాళ్ళ ప్రెసెంట్ పోర్ట్ఫోలియోలో టాప్ హోల్డింగ్స్ వేటికి ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే భారతీ ఎయిర్టెల్. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ఆప్షన్ చైన్ సండే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.